హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే చాందిని చౌదరి గారు లేటెస్ట్గా నటించిన సినిమా అయిన యవం మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ June 14, 2024లో థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై ప్రకాష్ డట్టులూరి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా నచ్చే సీన్స్, అలాగే ఎంజాయ్ చేయాల్సిన సీన్స్ ఒక్కటి కూడా లేదు భయ్య. క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ మాత్రం నచ్చుతుంది, కానీ మిగతా మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, యుగేందర్ అనే వ్యక్తి అశురెడ్డి, యాక్టరెస్ అయిన అశురెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ కొన్ని రోజులైన తర్వాత అశురెడ్డి వేరో అబ్బాయితో ఉండడంతో యుగేందర్ అశురెడ్డిని అలాగే వేరో అబ్బాయిని అయితే చంపేస్తాడు. ఇలా ఎప్పుడైతే అశురెడ్డిని చంపేస్తాడో యుగేందర్ అప్పటి నుంచి సైకో కిల్లర్గా అయితే మారిపోయి అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ళని చంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. మరి ఈ సైకో కిల్లర్ని పోలీస్ ఆఫీసర్ అయిన చాందిని చౌదరి అలియాస్ సౌమ్య ఎలా పట్టుకుంది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ఈ సినిమాలో ఒక్కటి కూడా ప్లస్ పాయింట్ అయితే లేదు భయ్య. కాకపోతే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ మాత్రం నచ్చుతుంది, మిగతా మాత్రం యావరేజ్ అని చెప్పుకోవచ్చు. చాందని గారి పోలీస్ క్యారెక్టర్ అయితే చేశారు, కానీ ఫన్నీ క్యారెక్టర్ అయితే చూపించడం అయితే జరిగింది. ఎక్కడ ఎలివేషన్ కానివ్వండి, ఒక పవర్ఫుల్ డైలాగ్ కానివ్వండి, ఒక్కటి కూడా అయితే లేదు. సైకో కిల్లర్ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ అనుకున్నంతగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ సీన్స్ ఒక్కటి కూడా లేదు భయ్య. సైకో కిల్లర్ సీన్స్ కూడా చాలా బోరింగ్ అయితే యాడ్ అయితే చేశారు. అంతేకాకుండా పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ల్యాగ్ అనిపించింది. అంతేకాకుండా అనవసరమైన సీన్స్ అయితే యాడ్ చేశారు. అంతేకాకుండా ఏదో ఒక సినిమా చూస్తున్నట్టు ఫీల్ అయితే అవక తప్పదు. ఇంటర్వెల్ సీన్ అయినా అనుకున్నట్టుగా ఉంటుంది అనుకుంటే అది కూడా ఉండదు. మొత్తం స్టోరీ అంతా తీసుకెళ్ళి క్లైమాక్స్లో యాడ్ అయితే చేశారు. ఆ క్లైమాక్స్ కూడా అనుకున్నంతగా మీకు నచ్చదు. చాలా వరకు లాజిక్ లైన్ సీన్స్ అయితే యాడ్ చేశారు. ఈ సినిమా చూస్తూ ఉంటే ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చూసినట్టయితే ఫీల్ అయితే అవుతారు. కనీసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా వర్కౌట్ అయింది అనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. కనీసం ఫైట్స్ అండ్ కామెడీ ఉందంటే అది కూడా ఉండదు. క్లైమాక్స్లో ఒకే ఒక ఫైట్, అదైనా ఫన్నీగా అయితే చూపించారు. చాందిని దగ్గర నుంచి ఏదైనా హైలైట్ సీన్స్ ఉంటాయి అనుకుంటే సినిమా మొత్తం కూడా ఎక్కడైతే అనిపించలేదు భయ్య. అనవసరమైన లవ్ స్టోరీ కూడా యాడ్ చేశారు, అది కూడా చాలా వరకు మైనస్ అయితే అనిపించింది. ఈ సినిమాలో పెద్దగా చెప్పుకోదగ్గ హైలైట్ సీన్ ఒక్కటి కూడా లేదు. ప్లస్ పాయింట్స్, ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే సీను నచ్చుతుంది భయ్య. అంతేకాకుండా ఈ సైకో కిల్లర్ ఎవరు అనేది సెకండ్ హాఫ్ దాకా కవర్ చేయడం, అది కూడా చాలా వరకు అయితే నచ్చుతూ ఉంటుంది. అంతేకాకుండా సెకండ్ హాఫ్ చూసుకుంటే చాందిని గారు కొత్తగా ఇన్వెస్టిగేషన్ అయితే మొదలు పెడతారు, అది కాదు కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే అశురెడ్డి క్యారెక్టర్ కూడా చాలా వరకు అయితే నచ్చుతుంది. మైనస్ పాయింట్స్, సినిమా చాలా వరకు ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. చాలా బోరింగ్ సీన్ అయితే యాడ్ చేశారు. థ్రిల్లర్ అండ్ క్రైమ్ అని మెన్షన్ చేశారు, కానీ ఒక్క సీన్ అయినా కూడా థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా నచ్చే సీన్ ఒక్కటి కూడా అయితే లేదు. చాలా వరకు బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. కనీసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా వర్కౌట్ అయింది అనుకుంటే అది కూడా వర్కౌట్ అయితే అవ్వలేదు. కనీసం పోలీస్ ఆఫీసర్ అయిన చాందని గారిని హైలైట్ చేసి చూపిస్తారనుకుంటే అది కూడా లేదు. చాలా వరకు అయితే కామెడియన్గా అయితే చూపించారు, అదైతే మీకు నచ్చదు. అంతేకాకుండా ఒక లవ్ స్టోరీ యాడ్ చేశారు, అనవసరమైన లవ్ స్టోరీ అయితే యాడ్ అయితే చేశారు. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు ల్యాగ్ అండ్ బోరింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఈ సైకో కిల్లర్ ఎవరు అనేది సెకండ్ హాఫ్లో జస్ట్ 10 to 20 మినిట్స్లోనే ఈ సైకో కిల్లర్ ఎవరు అనేది కూడా తెలిసిపోతుంటుంది భయ్య. చెప్పుకోదగ్గ హైలైట్ సీన్స్ అయితే లేదు. ఇవన్నీ మైనస్ పాయింట్స్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఫస్ట్ అశురెడ్డి గారి క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కొద్దిగా స్కిప్ చేస్తే ఫ్యామిలీతో అయితే ఈ మూవీ అయితే చూసేయచ్చు. ఈ మూవీ వన్ టైం వాచ్, ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చాందిని చౌదరి గారు థ్రిల్లర్ అండ్ క్రైమ్ సినిమా అయిన యవం మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.